హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 1 కేజీ చికెన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చట్నీ చేసుకున్నారంటే కూరలు ఏమీ లేనప్పుడు, చికెన్ తినాలనిపించినప్పుడు ఈ పచ్చడిని వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పక్కా కొలతలతోటి కనుక చేసుకున్నారంటే మనకి చికెన్ అనేది 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని బాగా వాటర్ పోసుకొని 2-3 సార్లు కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి. బాగా ఉప్పు పసుపు అనేది కలిసిపోయేలాగా చికెన్కి బాగా పట్టించుకోవాలండి. చేతితోటి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు బాండీలో 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 4 చెక్క, ఒక 10 లవంగాలు, ఒక 4 యాలకులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. నాకు ఇవి వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో నేను తీసుకున్న గ్లాస్ అయితే 120 గ్రామ్స్ ఉంటుందండి. అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు 3 గ్లాసుల ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. ఇట్లా మొత్తం కేజీ చికెన్ని వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాం కదా, మనకి మసాలా దినుసులు అనేవి చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నామంటే మనకు వాసన అనేది పోకుండా ఉంటుందండి. అదే మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అప్పటికప్పుడు వేసుకుంటే పేస్ట్ కనుక చాలా బాగుంటుందండి. ఇప్పుడు చికెన్లో అయితే వాటర్ వచ్చేసింది కదా, ఈ వాటర్ అంతా పోయి నూనె వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నూనె అయితే వచ్చేసింది. ఈ నూనెలో కలుపుతూ ఫ్రై చేసుకొని గోల్డ్ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని ఒక జల్లెడ గిన్నెలోకి తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి. సరే కదా, ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే నూనెలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇందులోకి చికెన్ ముక్కల్ని వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి ఉప్పు కారము వేసేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. మీకు కొంచెం ఎక్కువ మంట కావాలంటే కనుక ఇంకొక స్పూను ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్లు తీసుకున్నాను. మసాలా పౌడర్ కూడా 3 స్పూన్ల వరకు మసాలా పౌడర్ని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు ఒక 5 నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకున్నామంటే మనకి చికెన్ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చికెన్ని చల్లారనివ్వాలండి. చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నిమ్మకాయల్ని తీసుకుంటున్నానండి. వీటిని రసం తీసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. మనకి చికెన్ అయితే
బాగా చల్లారిపోయిందండి. చల్లారనిచ్చినాకనే నిమ్మరసం వేసుకోవాలి. వేడి మీద వేసుకున్నామంటే మనకి చట్నీ అనేది చేదొచ్చేస్తుందండి. చల్లారిపోయిన తర్వాత నిమ్మరసాన్ని వేసేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, పులుపు అంతా ఒకసారి చూసుకోండి. నాకైతే ఈ కొలతలతోటి ఉప్పు, కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడిని 2 రోజుల పాటు ఇలానే ఉంచేసామంటే మసాలాలు, నిమ్మరసము ముక్కలకి బాగా పట్టేసి చాలా బాగుంటుందండి. అన్నంలో వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకున్నామంటే కనుక మనకి 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.